ఒక్కొక్కరి అంతు తేలుస్తా, సిట్ కార్యాలయం ఎదుటే ఇల్లు తీసుకొని ఉంటా, మీ లెక్కలు చూస్తా అంటూ దర్యాప్తు అధికారులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరింపులకు దిగారు. మద్యం కుంభకోణం కేసులో 3 రోజుల కస్టడీలో భాగంగా ఆయన్ను ప్రశ్నించిన పోలీసులపై సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి రంకెలు వేశారు. చెవిరెడ్డి దురుసు ప్రవర్తనంతా సీసీ కెమెరాలో రికార్డయింది. దాన్ని సిట్ అధికారులు న్యాయస్థానానికి సమర్పించనున్నారు. సిట్లో ఎవరెవరు పనిచేస్తున్నారో, మీ చరిత్రలేంటో నాకు అన్నీ తెలుసు, మీ అందరి అంతూ తేలుస్తానంటూ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారుల్ని బెదిరించినట్లు సమాచారం. త్వరలోనే జైలు నుంచి బయటకొస్తా, సిట్ కార్యాలయం ఎదుటే అద్దెకు ఇల్లు తీసుకుంటా, ఇక్కడే ఉండి మీ లెక్కలు చూస్తానంటూ హెచ్చరించినట్లు తెలిసింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 3 రోజుల సిట్ కస్టడీ గురువారం సాయంత్రంతో ముగిసింది. దర్యాప్తు బృందాలు 3 రోజుల్లో మొత్తం 200కు పైగా ప్రశ్నలు అడగ్గా ఆయన ఏ ఒక్కదానికి సరైన సమాధానం ఇవ్వలేదు. పైగా దర్యాప్తు అధికారుల్ని బెదిరించి హెచ్చరించినట్లుగా సమాచారం. విచారణకు సహకరించకుండా పెద్దగా కేకలు వేసినట్లు, దర్యాప్తు అధికారుల్ని శాపనార్థాలు పెట్టినట్లు తెలిసింది. ఆయన దురుసు ప్రవర్తనంతా సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఫుటేజ్ ను సిట్ అధికారులు న్యాయస్థానానికి సమర్పించనున్నారు. సిట్ అధికారులు ఎంత ఓపిగ్గా ప్రశ్నించినా మీరడిగిన దానికి నేను సమాధానం చెప్పను, నేను చెప్పేదే మీరు రాసుకోండంటూ చెవిరెడ్డి రంకెలు వేశారు. ఆయన విచారణకు సహకరించకపోవడంతో ఓ దశలో సిట్ అధికారులు తీవ్రంగానే స్పందించినట్లు సమాచారం. మీరడిగిన దానికి సమాధానం చెప్పడానికి మీ కస్టడీలో మేంలేం, మా కస్టడీలోనే మీరున్నారనే సంగతే మర్చిపోవద్దు. మద్యం కుంభకోణంలో మీ ప్రమేయంపై అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. గట్టిగా కేకలు వేసి దబాయించినంత మాత్రాన మీరు తప్పించుకోలేరంటూ సిట్ అధికారులు కాస్త గట్టిగా మాట్లాడడంతో చెవిరెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలిసింది. మద్యం ముడుపుల సొమ్మును గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరికి అందజేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ సొత్తు పంపిణీ చేశారు అని అధికారులు చెవిరెడ్డిని ప్రశ్నించగా, తానెప్పుడూ మద్యం సొమ్ము ముట్టనే లేదని చెవిరెడ్డి పాతపాటే పాడారు. రాజుకేశిరెడ్డి ఆయన అనుచరగణం మీకు అందజేసింది మద్యం ముడుపుల సొమ్మే కదా అని అడగ్గా సమాధానం చెప్పకుండా తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారంటూ కేకలు వేశారు. మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు మీ ఆదేశాలతోనే తుడా వాహనాలు పంపించారు కదా అని ప్రశ్నించగా అవేవీ తనకు తెలియదన్నారు. తుడా వాహనాల గురించి అప్పటి తుడా వీసీ అండ్ ఎండీగా పనిచేసిన అధికారుల్ని కాకుండా తనను ఎందుకు అడుగుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో వెల్లడించిన అంశాలకు సంబంధించి అధికారులు వాంగ్మూలాలు సిద్ధం చేయగా చెవిరెడ్డి వాటిపై సంతకాలు పెట్టకుండా చించివేసినట్లు సమాచారం. సిట్ విచారణ కొనసాగుతున్నంతసేపు చెవిరెడ్డి ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా ఉన్నారు. నీరసిస్తే విచారణ ఆపేస్తారనే ఎత్తుగడతోనే ఆయన ఇలా వ్యవహరించారని సిట్ వర్గాలు చెప్తున్నాయి. సిట్ అధికారులు చెవిరెడ్డి తరపు న్యాయవాది దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లారు. ఇష్టపూర్వకంగానే ఆహారం తీసుకోవట్లేదంటూ ఆయనతో లిఖితపూర్వక వాంగ్మూలం తీసుకున్నారు.